మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి మరి ఇమాన్యుయల్ పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. అయ్యగారండి వందనాలు. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. అమ్మగారండి వందనాలు. ప్రభునందు ప్రేమైన ఉదయకాలపు వేళలో చేరు వచ్చిన దేవ జనాంగానందరికీ ప్రభునామములు వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 34వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందామండి. 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములో నుండి కీర్తనల గ్రంథం 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చిన్న ప్రార్థన. దయాళుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కొలిగిన దూతలతోనూ నిత్యము కొనియాడబడుచున్న దేవా, నీ పాదములకు స్తోత్రం. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన దేవా, నీ పాదములకు స్తోత్రం. ఈ ఉదయకాలపు సమయాన్ని మాకందరికీ మీరు అనుగ్రహింపజేసి ఈ ఉదయకాలపు వేళలో ప్రప్రదంగా మీతో కలిసి సహవాసం చేయటానికి, మీతో కలిసి మాట్లాడటానికి, ప్రార్థించటానికి, పాటలు పాడటానికి, మీ సన్నిధిని, మీ సహవాసాన్ని మాకందరికీ మీరు అనుగ్రహింపజేసిన దేవా, నీ పాదములకు స్తోత్రం. ఈ ఉదయకాలపు వేళ తండ్రి మీ పాద సన్నిధిలో గడుపుతూ ఉండగా మీ ప్రసన్నత మా మీద ఉంచండి. మిమ్మల్ని అడిగి తండ్రి లోకంలోనికి అడుగులు వేస్తూ ఉండగా మా అడుగులను మీరు స్థిరపరచండి. మా అడుగులు ఎక్కడ వేయాలో, ఎక్కడికి నడవాలో మీరే మమ్మల్ని మీరు నడిపించండి. మరి విశేషంగా యేసు వైపు చూస్తూ అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా దినదినం అనుదినం మీ పాద సన్నిధిలో గడుపుతూ మీ వాక్యాన్ని వినే కృపను, ధ్యానించే భాగ్యాన్ని మాకందరికీ మీరు అనుగ్రహింపజేస్తున్న విధానం కొరకై స్తోత్రం. నడిపిస్తున్న నీ బిడ్డలందరినీ, నీ వాక్యాన్ని తెలియజేస్తున్న నీ బిడ్డలందరినీ, పాటలు పాడుతున్న నీ బిడ్డలందరినీ మీ ఆత్మతో నింపి మా అందరికీ కావలసినటువంటి విశేషమైనటువంటి నీ వాక్యాన్ని వినిపింపజేస్తున్న విధానం కొరకై స్తోత్రం. అలాగూ నేర్చుకుంటూ మా ముందున్నటువంటి దినాలలో భక్తి కలిగి, భయం కలిగి తండ్రి నీ యందు నమ్మకంగా జీవించే కృపను మాకు మీరు అనుగ్రహింపజేస్తున్న విధానం కొరకై స్తోత్రం. ఉదయకాలపు వేళ మీ పాద సన్నిధికి వచ్చి మీ మాటలు వినటానికి మేము ఎదురు చూస్తూ ఉండగా అందరితో మీరు మాట్లాడుతున్న మీ వాక్యం కొరకై మీకే మా స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ ఉదయకాలపు వేళలో దేవుణ్ణి స్తుతించినటువంటి పాటలు, వాక్యం, అలాగే ప్రార్థన, విశేషంగా ఎగారు పాడినటువంటి పాట దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా సంతోషాన్ని, ఆనందాన్ని దేవాతి దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. దినముకై ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగంలో నుండి 134వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును అనే మాట మనం చదువుకున్నాం. ఈ దీనుడు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు. మానవుడు, దేవుడు
ఒక మానవుడు ఎలాంటి వాడో, ఏ పాటి వాడో, ఎలా ఉండేవాడో, ఎలా జీవిస్తూ ఉన్నటువంటి వాడో, మానవుని విషయాలు మనం ఎరిగినటువంటి వారమే. దేవుడు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో, ఎలా జీవిస్తూ ఉన్నటువంటి వాడో, ఎలా మానవులను ఆయన బ్రతికించగలుగుతూ ఉన్నాడు, ఆయన గుణాతిశయాలు, ఆయన ఔన్నత్యం, ఆయన ఎంత మహనీయుడో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంత గొప్పవాడిగా ఆయన జీవిస్తూ ఉన్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన మహోన్నతమైనటువంటి తన స్థానాన్ని, ఆయన మహోన్నతమైన తన ఉనికిని, ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఒక అల్పుడైన, అభాగ్యుడైన, అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మానవుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు, దేవుడు అంత గొప్ప దేవుడు ఆ ప్రార్థన వినటానికి ఆయన మన మధ్య దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. మనోహ 13వ అధ్యాయంలో మనం చదివిన విధానాన్ని మనం గమనిస్తే, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో అలాగూ భార్యాభర్తలు ఇద్దరు ఉంటూ ఉన్నప్పుడు వారి మధ్య దేవుడు ఉన్నాడు. వారితో మాట్లాడటం, వారు బలి అర్పిస్తే దాన్ని ఆగ్రానించటం, అంగీకరించటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన ప్రార్థన వినేవాడు. ఎవరి ప్రార్థన అయినా కావచ్చు, నమ్మిన వారి ప్రార్థన దేవుడు చక్కగా వింటాడు. ఆయన వినే దేవుడు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఎనోషు ద్వారా ప్రార్థన ప్రారంభమై ఎన్నో వేల కోట్ల కొలదిగా సంవత్సరాల నుండి, ఆనాటి నుండి నేటి వరకు దేవుడు మన అందరి ప్రార్థన వింటూ ఉన్నవాడు. వినాలని ఆయన ఆశ. తన బిడ్డలు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన విని ఆమెన్ చెప్పి ఆ ప్రార్థనకు చక్కటి సమాధానాన్ని, జవాబును ఆయన ఇస్తూ ఉన్నటువంటి వాడు, ఇవ్వగలిగినటువంటి వాడు కూడా దేవాది దేవుడు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చదివితే 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట మనము అసాధ్యమనే మాట మనకు కనపడుతూ ఉంది. అలాగే ప్రార్థించేవారు సందేహము లేకుండా విశ్వాసముతో అడగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలలో మనం చదువుతాం. విశ్వాసం ఉంచాలి మాత్రమే కాదు, సందేహము లేకుండా విశ్వాసముతో అడగాలి. ప్రార్థించే మనం విశ్వాసముతో దేవుని సన్నిధిలో సందేహము లేకుండా, సంశయము లేకుండా ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అలాగూ సందేహము లేకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆయన ఆలకించటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే భక్తుడు అన్నాడు కదా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఈ దీనుడు మొరపెట్టగా దేవుడు ఆలకించేవాడు. 65వ కీర్తన 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా అనే ఆయనకు ఒక చక్కటి పేరు ఉంది. దేవుడు ఎవరు అంటే ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించే వాని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన అవసరాలు, మన అక్కర్లు ఆయన పాదాల చెంత పెడుతూ ఉన్నప్పుడు దేవుడు చక్కగా
మన ప్రార్థన ఆలకించి మనకు చక్కటి సమాధానాలను దేవుడు అనుగ్రహింపజేయగలిగినటువంటి వాడు. మనం ఏదైతే అడుగుచూ ఉన్నామో, మనం ఏదైతే ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉన్నామో, ప్రార్థిస్తూ ఉన్నాము, ఆయన పాదాల చెంత పెడుతూ ఉన్నాము, దేవుడు వాటిని మనము పొందుకునేవానిగా దేవుడు మనములో ఉన్నాడు. దైవ సన్నిధిలో, దేవుని సముఖములో అనేక మంది భక్తులు వారు మాదిరికరంగా జీవించారు, మాదిరికరంగా బ్రతికారు, మాదిరికరంగా వారు ప్రార్థించారు. గంటల తరబడి వారు ప్రార్థించారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు అపోస్తుల కార్య గ్రంథం 7వ అధ్యాయం 60వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు 60వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాటను మనము గమనించగలం. కాబట్టి అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. పౌలు అతని చావునకు సమ్మతించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తూ చదువుతూ ఉండగా స్టెఫను గురించినటువంటి మాటలు ఇక్కడ మనకు కనపడతాయి. 6, 7, 8 అధ్యాయంలోకి వెళ్ళా లేక 6, 7 అధ్యాయాలలో దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో విరివిగా విస్తారంగా స్టెఫను ప్రసంగించినట్లుగా అధ్యాయాల్లో మనం చూస్తాం. ఎప్పుడైతే వారి మధ్య ఉండి ప్రసంగిస్తూ ఉన్నాడో వారు ఆవేశం చేత స్టెఫను రాళ్లతో కొట్టి చంపటం మనం గమనిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆ 59వ వచనంలో అంటాడు కదా, ప్రభువును గూర్చి మొరపెట్టుచుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ప్రార్థనలో ఉన్న స్టెఫన్ను మరి విశేషంగా అక్కడ ఒక చక్కటి మాటను మనం గమనిస్తే అతడు మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది జనాలు ఆవేశముతో, కోపముతో స్టెఫను రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఆ రాళ్ల దెబ్బలు ఒక్కొక్కటిగా తన దేహాన్ని చీల్చుకుంటూ దేహంలో ఉన్న రక్తాన్ని కారుతూ ఉన్నప్పటికీ కూడా ప్రార్థన మాత్రం ఆయన ఆపలేదు. ఆ దెబ్బల నొప్పులను భరిస్తూ కూడా స్టెఫను చేసిన ఒక గొప్ప పని ఏంటంటే మోకరిల్లి ప్రార్థన చేయటం. భరించలేని దెబ్బలు తగులుతున్నప్పటికీ కూడా ఆ దెబ్బలను లెక్క చేయలేదు, కానీ పరమందున్న దేవుని ప్రార్థించటం మరి విశేషమైనటువంటి సంగతి. అందుకే మనం చదువుకున్న లేఖన భాగములో, శ్రమలో నేను అతనికి తోడైయుందును, రాళ్ల దెబ్బలు తగులుతూ ఉన్నా, రాళ్ల దెబ్బలకు గాయాలవుతూ ఉన్నా, రాళ్ల దెబ్బలకు రక్తం కారుతూ ఉన్నా, ఆ దెబ్బలను ఆయన ఎన్నుకోలేదు, ఆ దెబ్బలను చూసుకోలేదు, కానీ ఆ దెబ్బలు తగులుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు చేతులెత్తాడు.
మోకరిల్లి ప్రార్థన చేయటం మరి విశేషమైనటువంటి సంగతి. అందుకే కొంతమంది భక్తులు అంటారు కదా, మోకరిల్లి ప్రార్థించే వారిని ఒక చక్కటి ఉదాహరణ భక్తులు తెలియజేస్తారు. ఎవరైతే మోకరిల్లి ప్రార్థన చేస్తారో, ఎవరైతే మోకరిల్లి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో, చేయగలరో, వారి ముఖం తెల్లబడుతూ, మోకాళ్ళు నల్లబడతాయి, ముఖం మాత్రం తెల్లబడుతూ ఉంది. ప్రకాశమైనటువంటి వెలుగు, ఆ తేజస్సు దేవుడు తన ముఖములో ఉంచుతాడు. మోకాలు నల్లబడకుండా, మోకాళ్ళు వంచకుండా, దేవుని సన్నిధిలో మన ముఖం ప్రకాశించదు, తెల్లబడదు. మోకాలు నల్లబడాలి, ముఖం తెల్లబడుతూ ఉంది. చెప్పను భక్తుడు ఎన్ని దెబ్బలు తిన్నా, సావుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు చూశాడు, మోకరిల్లాడు. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను, ఈ మాట పలికి నిద్రించాను. శత్రువులను సహితం సహించగలిగినటువంటి మనస్సు, శత్రువులను సైతం క్షమించగలిగినటువంటి మనసు దేవాది దేవుని నుండి ఆయన పొందుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువలో మరణిస్తూ, తండ్రి, వీరేమి చేస్తూ ఉన్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించమని తండ్రితో ఆయన ప్రార్థన చేశారు. రాళ్లతో కొడుతూ ఉన్నా, కొరడాలతో కొడుతూ ఉన్నా, బల్లెపు పోట్లు పొడుస్తూ ఉన్నా, ఆకారాన్ని కోల్పోయిన శరీరంలో నుండి రక్తం స్రవిస్తూ ఉన్నా, సిలువలో వేలాడుతూ, సిలువలో భరించలేనటువంటి భారాన్ని మోస్తూ కూడా నొప్పులను తట్టుకొని తన నోటి నుండి ప్రేమ కలిగినటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేస్తూ ఉన్నారో ఈ వీరిని క్షమించమని తండ్రితో ఆయన ప్రార్థన చేయటం మనం గమనిస్తాం. ప్రార్థన చాలా విశేషమైనటువంటిదని మనం చూస్తాం. ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారు, ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారు వినయముగా, విమ్రతతో దేవుని సన్నిధిలో చేరి, దేవుని సముఖములో చేరి, మోకరిల్లి రెండు చేతులు జోడించి, శిరస్సు వంచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడుపుదలను దేవుడు అనుగ్రహింపజేస్తాడు. మన దగ్గరికి వచ్చే ప్రతి ఆటంకాలను దేవుడు దూరం చేస్తాడు. ఆయనకు మనము సమీపంగా ఉన్నప్పుడు మన సమీపంలోనికి ఏమీ రాకుండా దేవుడు తన కాపుదల కింద దేవుడు మనములను భద్రం చేస్తాడు. మోకరిల్లి ప్రార్థించే వారిగా ఉండి, మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన వినటానికి, దేవుడు మనకు సమీపంగా ఉండి దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చేసే ప్రతి ప్రార్థన వైపు ఆయన కనుదృష్టిని మన మీద ఉంచుతాడు. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, మహోన్నతమైనటువంటి ఆ దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు మన ప్రార్థన వినటానికి ఆయన ఆసక్తి చూపుతూ ఉన్నాడు. మోకరిల్లి ప్రార్థించే వారిగా మనం ఉండగలిగితే
మన ముఖాలను ఆయన తెల్లబరుస్తాడు. ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో మన ముఖాలను నింపగలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడే ఒక చక్కటి మాటను మనం గమనిస్తే 9వ అధ్యాయం, అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదివితే, ఆ క్రింది వచనాన్ని మనం చదివితే, ఆఖరి వచనాన్ని మనం చదివితే, ఇదిగో అతడు ప్రార్థన చేయుచూ ఉన్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచూ ఉన్నాడు. ఎవరు ఇతను అని మనం గమనిస్తే, సౌలు లేక పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనేక మందిని బంధించాలని, అనేక మందిని హింసించాలని, అనేక మందిని చెరసాలలో వేయాలని, చిత్రహింసలు చేయాలని, బాధించాలని, బంధించాలని అధికారుల దగ్గర పత్రాలను పొంది వెళుతూ ఉన్నప్పుడు దమస్సు మార్గంలో పట్టబడిన సౌలును మనం గమనిస్తాం. 7వ అధ్యాయం 60వ వచనంలో కూడా మనం చదివితే, సౌలు అతని చావునకు సమ్మతించెను. స్టెఫను సావుకు సమ్మతించిన సౌలును మనం గమనిస్తాం. క్రమంలోనే అనేక మందిని హింస పెట్టడానికి, బాధ పెట్టడానికి ఆయన వెళుతూ ఉన్నప్పుడు ప్రభు ఆయనను దర్శించి, అతనిని దర్శించి వెళ్ళవలసినటువంటి వాడు ఒంటరిగా కూర్చొని ఆ దర్శనాన్ని గురించినటువంటి సంగతులు ఆలోచన చేస్తూ, ప్రభు నన్ను దర్శించాడు, ప్రభు నాతో మాట్లాడాడు, ఆవేశం పోయింది, అధికారం పోయింది, ఏమీ లేని వానిగా సౌలు అనబడిన పౌలు అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు, గదిలో ఉన్నాడు. ఒంటరిగా ఉన్న సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే, అతడు ప్రార్థన చేయుచూ ఉన్నాడు. ప్రార్థన దేవుని మన దగ్గరకు తీసుకుని వస్తూ ఉంది. తన సన్నిధిలో ఎవరైతే గడుపుతారో, తన సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఆయన సన్నిధిని ఆహ్వానించినటువంటి వారు, ఆయనను పిలిచినటువంటి వారు, వారి దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన ఆలకించేవానిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగమా, అతడు ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థించే వారిగా ఉంటే, మరి విశేషంగా ఆయన పాదాలు పట్టుకునే వారిగా ఉంటే, మరి విశేషంగా మోకరిల్లి ప్రార్థించే వారిగా ఉండగలిగితే, ప్రభు మనకు సమీపంగా ఉంటాడు, మన దగ్గర ఉంటాడు. సౌలును గురించినటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే, అతడు ప్రార్థన చేయుచూ ఉన్నాడు. 14వ వచనంలో కూడా మనం చదివితే, ఇక్కడ నువ్వు నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. సౌలును గురించినటువంటి సంగతులు చెబుతూ, ఎవరిని హింసించేవాడు, ఎవరిని బంధించేవాడు అంటే, తన నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించటానికి, ప్రార్థించే వారిని బంధించటానికి సౌలు ప్రయత్నం. అయితే ప్రార్థించే వారిని బంధిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఆకర్షించినప్పుడు, ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అంటే
ప్రార్థించేవారంటే కోపపడినటువంటి సౌలు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతటి వారినైనా, ఎంత గొప్ప వారినైనా ఆయన చిత్తములో ఉంటే ఆయన దగ్గరికి ఆయన తీసుకుని వస్తాడు. శ్వాసముతో, నమ్మకముతో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. అదే అధ్యాయం 9వ అధ్యాయం అపొస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో మనం చదివితే 40వ వచనాన్ని మనం చదివితే, అపొస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 40వ వచనంలో ఒక చక్కటి మాటను మనం గమనించగలం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఒక మహా ప్రార్థనను మనం గమనిస్తాం. నిర్జీవంగా చనిపోయిన ఒక సహోదరి అక్కడ ఉంది. ఆమె పేరు తబిత. ఆమె కదలకుండా చనిపోయింది. ఆమె శవము ఆమె దగ్గరికి వచ్చి పేతురు భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. 39వ వచనంలో మనం చదివితే అక్కడ అనేక మంది కూడి వచ్చి ఏడ్చుచు అనే మాట మనం గమనిస్తాం. ఎవరైతే పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలచిరి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు, ఆశ్చర్య కార్యాలను ఆయన చేయగలిగినటువంటి వాడు. అందుకే ఆయనకు ఒక చక్కటి పేరుంది. ఆయన ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు చేయుటలో ఆయనకు ఆయనే సాటి. అద్భుత కార్యాలు చేయటములో ఆయనకు ఆయనే సాటి. చనిపోయిన తబితను ఒక భక్తుడు ప్రార్థన చేయగా, విశ్వాసముతో ప్రార్థన చేయగా, నమ్మకముతో ప్రార్థన చేయగా, భక్తుని ప్రార్థన దేవుడు ఆలకించి నిర్జీవంగా పడి ఉన్నటువంటి ఆ దేహానికి కదలిక వచ్చింది. ఆయన స్వరం విని, భక్తుని స్వరం విని తబిత లెమ్మని పలకగానే ఆమె లేచి కూర్చున్నది. అందుకు కారణం 40వ వచనములో మోకాలుని ప్రార్థన చేసి, మోకరిల్లి ప్రార్థన, మోకాటి ప్రార్థన మరి విశేషంగా మనకు కనపడుతూ ఉంది. ప్రార్థించే మనం ఒకవేళ వృద్ధులు కావచ్చు, వృద్ధాప్యంలో మోకరించటం కాస్త ఇబ్బందికరమే. యవనస్తులు, మధ్య వయస్కులు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మోకరిల్లి ప్రార్థించటం ఎంతో గొప్ప అనుభవం. ముందుగా ఒక మాట జ్ఞాపకం చేశాను కదా, ఎప్పుడైతే మన మోకాలు నల్లబడుతుందో ముఖం తెల్లబడుతూ, ప్రార్థించే మనం మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను దేవుడు జరిగిస్తాడు.
ప్రార్థనలో అంత విశేషమైనటువంటి శక్తిని దేవుడు మనకి అనుగ్రహింపజేస్తాడు. మనము చేయవలసినటువంటిది, ప్రపంచంలో ఉన్న విశ్వాసులు చేస్తూ ఉన్నటువంటిది ఏంటంటే ప్రార్థనే. మన ప్రయత్నాలు, మన సొంత ప్రయత్నాలు కొద్ది కాలం పనిచేస్తాయి, కానీ ప్రార్థన ఎల్లప్పుడూ మనల్ని నడిపించేది. ప్రార్థన ఎప్పుడూ మనల్ని బ్రతికించేది. ప్రార్థన ఎప్పుడూ మనల్ని నడిపిస్తూ ఉంది. పేతురు ప్రార్థించినప్పుడు తబితకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు, దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు. లేచి నిలిచి అందరి ముందు సంతోషంగా మరలా బ్రతికించటం దేవుని సంగతి మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. భక్తులు ప్రార్థన విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ క్రమములో మనము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆలకిస్తూ ఉన్నటువంటి వాడు. అక్కడే 33వ కీర్తనలో మనం చదివితే, 33వ కీర్తన 13వ వచనములో మనం చదివితే, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని కనిపెడుతూ ఉన్నాడు. మన మీద ఆయన దృష్టి ఉంది. ఎక్కడి నుండి? యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతూ ఉన్నటువంటి వాడు. దేవుని వైపు చూస్తూ, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన ఆయన కనిపెడుతూ ఉన్నాడు. మనములను కనిపెడుతూ ఉన్నాడు. మన ప్రార్థన కూడా ఆయన కనిపెట్టేవాడిగా కనపడుతూ ఉన్నాడు. 35వ కీర్తన 13వ వచనములో మనం చదివితే, 13వ వచనములో మనం చదువుతూ ఉండగా ఒక మాట మనకు కనపడుతూ ఉంది. వారు వ్యాధితో నున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనము అడుగుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉపవాసముతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన ప్రార్థన చక్కగా వింటూ వినగలిగినటువంటి వాడు. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనం ఎరిగినటువంటి వారము. భక్తులు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో, భక్తులు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టారో, దేవుని సన్నిధిలో అడిగారో, వాటిని పొందుకున్నారో మనం ఎరిగినటువంటి వారం. యెజ్రా గ్రంథంలో కూడా మనం చదివితే 9వ అధ్యాయం 5వ వచనములో యెజ్రా మోకరిల్లి ప్రార్థన చేసేవాడిగా కనపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు, మన కుటుంబ విషయాలు, బిడ్డల విషయాలు, సంఘ విషయాలు, దేశం కొరకు, ప్రపంచం కొరకు, గ్రామాల కొరకు ప్రార్థించే భారాన్ని దేవుడు మన మీద పెట్టాడు. ప్రార్థన గంటల తరబడి చేసే ఓపికని ఇయ్యని దేవుని సన్నిధిలో మనం అడగాలి. ప్రార్థన మనల్ని బ్రతికిస్తూ ఉంది. మనల్ని ప్రార్థన నడిపిస్తూ ఉంది. బలహీన పడిపోయిన స్థితిలోనైనా, బాధపడుతున్న స్థితిలోనైనా, వేదన పడుతున్న స్థితిలోనైనా మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థించినప్పుడు మనల్ని బలపరిచేవాడు,
ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన కన్నీటిని ఆయన తుడిచేవాడు. అంత మహోన్నతమైనటువంటి కార్యాన్ని దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. ప్రార్థించేవారు ఉంటే ఆలకించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఒక అధికారి ఆలకించడు మన మాటలు. ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు, అయ్యా మాకేదైనా సహాయం చేయి, మాకు ఇల్లు కానీ లేక ఏదైనా సహాయం చేయమంటే విన్నట్లుగా ఉంటాడు. కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే ఆయన వినకుండా ఉండడు. ఆయన వినేవాడు, ఆయన ఆలకించేవాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దీనుడు ఎవరు దీనుని లెక్క చేయరు, గాని దేవుడు మాత్రం మన ప్రార్థన దీనత్వంతో చేసే ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. ఈ ప్రాతకాలపు వేళలో దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో ఉన్న మనము విశేషంగా ప్రార్థించే వారిగా ఉండగలిగితే దేవుడు మన ప్రార్థన ఆలకించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. అందుకే ఒక పాత పాటలు, ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకంలో పరిశుద్ధం అనే పాటలో కరములు జోడించి శిరస్సు క్రిందికి వంచి వరపీఠ మీదున్న దేవుని ప్రార్థన చేయగలిగితే ఆ మహోన్నతమైనటువంటి ఆ మహిమగల దేవుడు మహిమ పడుతూ మనము చేసే ప్రార్థనకు దేవుడు చక్కటి సమాధానాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తాడు అనే భావం మనకు కలుగుతూ ఉంది. ప్రార్థన మన కుటుంబాన్ని బలపరుస్తూ ఉంది. ప్రార్థన మన కుటుంబానికి కంచెలాగా ఉంటుంది. ప్రార్థించి బయలుదేరితే ఆ ప్రార్థన రక్షణ కవచంగా మన చుట్టూ ఉండి మనల్ని తిరిగి క్షేమస్థితిలోనికి నడిపించి మరలా ఎక్కడి నుండి అయితే వెళుతూ ఉన్నామో ఆ ప్రదేశంలోనికి దేవుడు మనల్ని చక్కగా తీసుకొని వస్తాడు. ప్రమాదాలు నిండిన ఈ ప్రపంచంలో ప్రార్థనే ఏకైకమైనటువంటి ప్రార్థన మనల్ని నడిపిస్తూ ఉంది. మార్గం అదే, ఒకే ఒక్క మార్గము ప్రార్థనే. మన ప్రయత్నాలు కాదు, మన జ్ఞానం కాదు, మన ఆలోచన కాదు, కేవలం ప్రార్థనే మనల్ని బ్రతికించేది. కేవలం ప్రార్థనే మనల్ని నడిపించేది. మన కుటుంబాలను, బిడ్డలను క్షేమంగా బ్రతకాలి, జీవించాలి అంటే వారందరి కొరకు మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. తల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా, సతీమణిగా బాధ్యత కలిగి, భారము కలిగి మనం ప్రార్థన చేస్తే మన కుటుంబానికి, మన బిడ్డలకు అది క్షేమం కవచం వలె వారిని కాపాడి, యోబు ఇంటి చుట్టూ ఏ విధంగా అయితే దేవాది దేవుడు కంచె వేశాడో ప్రార్థన అనే కంచె ద్వారా దేవుడు మన ప్రార్థన అనే కంచెను మన గృహము చుట్టూ వేస్తాడు, మన బిడ్డల చుట్టూ వేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలోనికి వెళ్ళినా, ప్రయాణాలలో ఉన్నా, కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా దేవుడు క్షేమంగా ఉంచి నడిపించి వారికి కంచె వేసి మరలా మన గృహాలను ఆయన మన దగ్గరికి తీసుకుని వస్తాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దీనత్వంతో తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు చక్కటి సమాధానాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. అలాగే భక్తుల జీవితాలలో మనం అనేక విషయాలు మనం గమనించాం. మన వ్యక్తిగత జీవితంలో కూడా
అనేక పర్యాయాలు ప్రార్థించి ఫలితాలను మనం పొందుకున్నాం. ఇంకా ఫలితాలను పొందుకోవాలి అంటే దీనత్వముతో దేవుని సన్నిధిలో మోకాళ్ళుని చేతులు జోడించి వినయంగా విమ్రతతో దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలను, సంఘాలను, గ్రామాలను, పట్టణాలను, దేశాలను సంరక్షించుకుందాం. ప్రార్థనే వీటన్నిటిని సంరక్షించేది ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుదాం. దేవుడు విజయాన్ని ఇచ్చేవాడు. అలాగ ప్రార్థన చేసి మనం పొందుకునే వారిగా ఉంటే దేవుడు మనల్ని చక్కగా దీవించి ఆశీర్వదించేవాడిగా మన ముందు ఉన్నాడు. అటు నమ్మకమైన దేవుని సన్నిధిలో చేరి వీరు ప్రార్థనా పరులు అని అనిపించుకుందాం. ప్రార్థన గుంపులో మనం ఉందాం, ప్రార్థన పరురాలుగా ఉందాం, ప్రార్థించేవారిగా ఉందాం. దేవునికి ఇష్టమైనటువంటి వారు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించేవారే. అట్టి ఇష్టంగా బ్రతుకుదాం, ఆశీర్వదించబడదాం, ఆయన కృపలో వర్ధిల్లుదాం. అట్టి కృప దేవాతి దేవుడు మనకందరికీ దయచేయునుగాక. సమయం ఇచ్చినటువంటి ధనరాజయ్య గారికి, కుటుంబానికి, నిన్న మీకందరికీ ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. గారిని వందనాలండి. ఆమేన్, ఆమేన్. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. ఎప్పుడు మొర్రపెడతామండి? ఏ దారి కానరాక, దిక్కుతోచని స్థితిలో. పరలోకము ఒక్కటే ఆలకించు దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే మొరలు పెడతామో నిశ్చయముగా కాదనకుండా మొరను ఆలకించే దేవుడు మనకున్నాడు. అన్ని దారులు మూసుకుపోయిన, ఏ దారి కానరాకున్నప్పుడు ఒకే ఒక దారి, పరలోకము, ఆకాశం వైపు చేతులెత్తుట, ప్రార్థన చేయుట. ఒక భక్తుడు ఈ విధంగా పాడుకుంటాడు: విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయు వీల్పడును. విశ్వాసముతో వేడెడు వారికి విశ్వమంతయు వీల్పడును. విశ్వాసము, మనము అడిగిన ప్రకారము ఇచ్చు దేవుడు ఉన్నాడని మొరపెట్టి నిరీక్షణ గల వారమై, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని నమ్మి తప్పకుండా జవాబులు వస్తాయని, తప్పకుండా తలుపులు తెరుస్తాడని, మొరను ఆలకించే దేవుడు ఉన్నాడని, బహుశా మనందరి జీవితాల్లో ఆ భయంకర దినము ఎన్నో అనుభవించాము. మనకు కూడా ఏ దిక్కు లేనప్పుడు, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఆకాశమందున్న ప్రభువే మొరను ఆలకించే దేవుడు. చక్కని వాక్యము ద్వారా మనల్ని హెచ్చరించిన, ఆదరించిన, బలపరిచిన మాస్టర్ పుల్కూరి మానియల్ గారికి నిండుగా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయ్యా, గాడ్ బ్లెస్ యూ. మిమ్మను, మీ సేవా పరిచర్యను బహుగా విస్తరించి వ్యాపింప చేయునుగాక. మీ సేవంతట్లో, మీ ప్రార్థనలో, మీ మొరలు ఆకాశమందు వినపడునుగాక. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? జాన్సన్ గారు. పరిశుద్ధుడా నా యేసయ్యా, నీకే స్తోత్రం స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నేను నీకే వేలాది వందనాలయ్యా. ఇగో నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైనా
నీ మీద ఆధారపడమేంటో, నువ్వు చూపించిన యొక్క ఆదరణ ప్రభు అత్యుత్తమైనది ప్రభు, శాశ్వతమైనది ఆయన ప్రభు. అట్టి ఆశీర్వాదం నీ పాదాల దగ్గర మాత్రమే ఉందని, నీ లోకంలో ఎక్కడ దొరకదని ప్రభు నువ్వు తెలియజేసావు. అందును బట్టి నీకు వందనాలు నాయన. నా తండ్రి, నా ప్రియ ప్రభు నాయన, మీట్లో ఉన్న మా అందరం కూడా ప్రభు నాయన, అయ్యా నాయన ప్రభు, నీ వైపు చూసానైనా, నువ్వు చూపించిన మార్గం వైపు, నువ్వు వేసిన బాట వైపు ప్రభు మీ నడవటానికి నైనా ప్రభు, నీ మీద ఆధారపడటానికి నైనా ప్రభు, నిన్ను మీ అడిగినైనా ప్రభు మేము పొందుకోవటానికి అట్టి యుక్తమైన ప్రార్థన, విలువైన ప్రార్థన ప్రభునైనా, జీవితాలతో చేసే ప్రార్థన ప్రభునైనా, కేవలం 2 పెదవులు 4 మాత్రమే కాదు, కానీ నైనా మీట్లో ఉన్న మా అందరం కూడా ప్రభు జీవితాలతో చేసే ప్రార్థనలతో ప్రభు మమ్మల్ని ఆశీర్వదించమని నైనా ప్రభు నీ ఆత్మతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఇవన్న మమ్మల్ని దీవించండి, మా కుటుంబాలను దీవించండి. నీ దినమంతి కూడా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నీ పాదాల దగ్గర ఉండే సహవాసం, అట్టి బలమునైనా నాయనా ప్రభు, అట్టి ఆశీర్వాదం ప్రభు మీట్లో ఉన్న మా అందరు కూడా దయచేయమని, నీగునైనా వాక్యం వివరించిన ప్రభు నీ దాసులను ప్రభు దీవించండి, అభిషేకించండి. ఈ మీటిని నడిపిస్తున్న దైవజనులను దీవించండి, అభిషేకించండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 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 పర్లోక ప్రార్థన చేసుకుందామండి. పర్లోక పరమేశ్వరుడు మన తండ్రి, నామం ప్రార్థించిన జాన్సన్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఆశీర్వాదంతో సభ ముగించబడుతుంది. పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం మీట్లో ఉన్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. సభ ముగిసింది.